ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరట వందనాలు. మీ విలువైన సమయాన్ని కొన్ని నిమిషాలు వేచి ఉంచి ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. పునరుద్ధానం అంటే ఏమిటి, పునరుద్ధానము ఎలా జరుగుతుంది అని లేఖనాలు పెట్టి మనము పరిశీలన చేద్దాము. యేసుక్రీస్తు వారి గురించి లేఖనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే లేచినట్టుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఆయన పునరుద్ధానుడే లేచాడు అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే లేఖనాల పరంగానే మనం చెప్పగలుగుతున్నాం. ఆయన శుక్రవారం దినాన్ని చనిపోయినట్టుగా ఆదివారం దినాన్ని తిరిగి లేచినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అయితే పునరుద్ధానం అంటే శరీరము ఆత్మను వేరుపరచుట. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వేరుపరిచి వెళ్ళిపోతుందో శరీరానికి మరణము జరిగినట్లు. అంటే యేసుక్రీస్తు వారి శరీరము శిలువ మీద ఉంటుండగానే ఆత్మను యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టుగా లేఖనము తెలియచేస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడో ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ శరీరానికి మరణము వచ్చినట్లు. అప్పుడు యేసుక్రీస్తు వారు మరణించారని నిర్ధారణ చేసుకొని యేసుక్రీస్తు వారి శరీరము సమాధి లోపల ఉంచడం జరిగింది. సమాధి లోపల ఉంచబడిన తర్వాత యేసుక్రీస్తు వారు 3వ దినాన లెగుస్తానని మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను బట్టి యేసుక్రీస్తు వారు 3వ దినాన లేచినట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే లేచాడో పునరుద్ధానము జరిగినట్టు. అది ఎలాగా అంటే శరీరమును విడిచి వెళ్ళిన ఆత్మ ఏదైతే ఉందో మరలా ఆ శరీరాన్ని ధరించుకోవడము పునరుద్ధానము. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోని లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడు అంటే ఆత్మ లాజరు శరీరం నుంచి వేరుపరచబడింది. అంటే ఇప్పుడు లాజరు శరీరాన్ని ఎక్కడ పెట్టారంటే సమాధి లోపల ఉంచారు. ఎప్పుడైతే ఈ సంగతి యేసుక్రీస్తు వారికి తెలిసిందో యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ని పిలిచాడు. లాజర్ను పిలిచిన తర్వాత లాజర్ను శరీరాన్ని విడిచిపెట్టిపోయిన ఏదైతే ఆత్మ ఉందో మరలా ఆ ఆత్మ లాజరు శరీరాన్ని ధరించుకుంది. అంటే లాజరు కూడా పునరుద్ధాన్ని జరిగించినట్టుగా కనిపిస్తుంది బైబిల్లో బట్టి. ఇప్పుడు మన లేఖనాలు పెట్టి మనం పరిశీలన చేసుకుంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించేవాడు ఎన్నటికీ చనిపోడు అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. ఇప్పుడు నేనే పునరుద్ధానమును ఎందుకు తెలియచేస్తున్నాడు, నేనే జీవమునని ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవ్వడానికి ఎవరి కోసం అయ్యాడంటే మన కోసం అయ్యాడు. ఎందుకు అంటే లేఖనాలు పెట్టి మనం పరిశీలన చేయగలిగితే కొరింథీయులు రాసిన పత్రికలోని 15వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. మనిషిని ద్వారా మరణము వచ్చును గనక మనిషిని ద్వారానే మృతులు పునరుత్థానమును కలుగును. అంటే మనిషిని ద్వారా ఇప్పుడు ఏమొచ్చింది లోకానికి భూమి మీద కంటే మరణము వచ్చింది. ఇప్పుడు ఆ మనిషిని ద్వారా మరల ఏం రావాలంటే పునరుద్ధానము రావాలి. ఇప్పుడు ఆ పునరుద్ధానం ఎవరయ్యారంటే యేసుక్రీస్తు వారు అయ్యారు. నీకోసము నా కోసమా అంటావా? కాదు. భూమి మీద నివాసము చేస్తున్న ప్రపంచమంతటి ఉన్న ప్రతి ఒక్క మనుషుడి కోసము యేసుక్రీస్తు వారు పునరుద్ధానము అవ్వాడు. ఇప్పుడు మనుషులందరికీ ఏముండాలి? పునరుద్ధానం ఉండాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలాగున తెలియపరచబడుతుంది. ఏమిటి అంటే ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు, ఇట్టి వారి మీద 2వ మరణముకు అధికారము లేదు. ఎవరి మీద 2వ మరణం అధికారం లేదు అంటే మొదటి పునరుద్ధానము కలిగిన వారు, మొదటి పునరుద్ధానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద 2వ మరణము అధికారము చలాయించలేదు. ఇప్పుడు మొదటి పునరుద్ధానములు ఎవరికి జరిగితేదని లేఖనం తెలియచేస్తుందంటే పరిశుద్ధులైన వారికి మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు జరుగుతున్నట్టు. ఎవరు పరిశుద్ధులు అంటే ఈ భూమి మీద నివాసము చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ పాపాన్ని జయించగలిగిన వారే పరిశుద్ధులు. ఎవరైతే పాపమును జయించగలుగుతారో
వారు పునరుద్ధానానికి పాలు పంపులు కలిగిన వారు. పాలు పంపులు కలిగిన వారి మీద రెండవ మరణం అధికారము చలాయించలేదు. లేఖనము తెలియచేస్తుంది. అంటే రెండవ మరణం అంటే ఏమిటి? ఇంకా వారికి తీర్పు అనేది జరగదు, ఇంకా దేవునితోనే కలిసి ఉన్నట్టుగా లేఖనము తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ పునరుద్ధానము ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు అంటే మనకందరికీ ఇస్తానంటున్నాడు. ఈ పునరుద్ధానం మనకందరికీ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడే లేచాడు. ఇప్పుడు మనందరూ పునరుద్ధానులుగా లేపబడాలనుకుంటే యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిలో మనం బ్రతికి చూపించాలి. ఎలాగంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏం చేయమంటున్నాడు అంటే, ఈ లోకములో మీరు పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించండి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి జీవించండి. ఒకటి లోకమును జయించండి, రెండవది పాపమును జయించండి. ఈ రెండింటిని ఎవరైతే జయించగలుగుతాడో మొదటి మరణాన్ని జయించినట్టే, అంటే పాపమును జయించినట్టే. ఇప్పుడు రెండవ మరణము వారి మీద అధికారము చెలాయిస్తుందంటే చలాయించదు. ఎందుకంటే ఈ మొదటి మరణాన్ని జయించగలిగినప్పుడే యేసుక్రీస్తు వారు వారిని ఏం చేస్తారంటే పునరుద్ధానములోనికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనే రాయబడి ఉంది, వీరు ఎవరు అంటే పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారి దగ్గర రెండో మరణం అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే లేచాడని సంగతి మనం విశ్వసిస్తున్నాము. మరి మనము యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే లేచాడు కదా, మరి మనం లేపబడాలా లేపబడకూడదా? మనం లేపబడాలంటే ఈ భూమి మీద ఈ లోకములో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారు మొదటి మరణాన్ని అంటే పాపాన్ని జయించినట్టు ఇప్పుడు నువ్వు జయించగలుగుతావా? నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో పునరుద్ధానములను పాల్పంపులు కలిగినట్టు. మరో లేఖనం చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చుదురు. చూడండి, ఒక కాలం ఉన్నదంట, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారంట. కీడు చేసిన వారు ఎవరైతే ఉన్నారో చూడండి తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. అంటే రెండో మరణము కీడు చేసిన వారి మీదకు అధికారం చలాయిస్తుంది, మేలు చేసిన వారి మీదకు వారు జీవ పునరుద్ధానికి వెళ్ళిపోతారు. కాబట్టి వారి మీదకు రెండో మరణము అధికారము చేయలేదు. ఎందుకో తెలుసా? జీవమును నేనే అన్న యేసయ్య మాట వారు విని ఆయన చెప్పినట్లు ఈ లోకంలో నడుచుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చిన ప్రవర్తన కలిగి మనము ఈ లోకంలో జీవిస్తాము. రెండవ రాకడ, యేసుక్రీస్తు రాకడ, రెండవ రాకడ ఏదైతే ఉందో ఆయన రాక మునిపే సమాధులు తెరవబడతాయని లేఖనము తెలియచేస్తున్న రీతిగా ఒకవేళ మన సమాధులు ఉంచబడినట్లయితే మన సమాధులు తెరవబడాలి అనుకుంటే ఇదిగో ఇక నువ్వు మేలు చేసేవారుగా ఉండాలి, దేవుని క్రియలు కలిగి జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు మన అందరి బ్రతుకుల్లో నెరవేర్చబడునుగాక. మనమందరము పునరుద్ధానంలో పాలు పంపు పెంచబడునుగాక. మనమందరము యేసుక్రీస్తు వారితో పాటు ఎత్తబడునుగాక.